తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమాకు 120 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్ నుంచి తమిళనాడు మార్కెట్ ఓవర్సీస్ నుంచి 124 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తమిళ వర్షన్కి తమిళనాడులో ఓవర్సీస్లో కలిపే 244 కోట్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి 11 కోట్లు వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 22 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 11 కోట్లు, ఇక హిందీ నుంచి 15 కోట్లు. అలా టోటల్గా 5 రోజుల్లో గోట్ సినిమా 304 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే 300 మార్కు దాటడం ఇది విజయ్కి 4వసారి. ఇంతకుముందు 3 సినిమాలు బిగిలు, వారసుడు అండ్ లియో, ఈ 3 సినిమాలతో తమిళ్ నుంచి 300 కోట్లు ఉన్న సినిమా హీరోగా ఉన్నాడు. ఇంతకుముందు రజనీకాంత్ పేరు మీద ఉంది ఆ రికార్డు. సో రజనీకాంత్ సమానం అయ్యాడు. ఇప్పుడు 4వ సినిమా అతనికి ఈ గోడ్తో. సో తమిళనాడు నుంచి అంటే 300 కోట్లు ఉన్న 4 సార్లు ఉన్న ఏకైక హీరో మన విజయ్. ఇక అంటే మన తెలుగు నుంచి మనకు ప్రభాస్ నాడు 6 సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ అలా అనుకుంటే 300 కోట్ల సినిమాలు 6 ఉన్నాయి. సో అది కష్టమే బ్రేక్ చేయడం ఎవరికైనా కానీ. ఇక ఈ 304 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 60 కోట్లు ఉంది, 60 కోట్ల షేర్ ఉంది. ఈ సినిమాని తమిళనాడుకి 76 కోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్లు, అందులో 60 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 16 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో హిట్ అవ్వడానికి. 16 కోట్ల షేర్ అంటే మరో 32 కోట్ల గ్రాస్ రావాలి. సో ఈ మొదటి వారం లేదా ఈ 2వ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా ఎక్కువ పెట్టి కొన్నారు, హయ్యెస్ట్ కొన్నారు. మన విజయ్ సినిమాల్లో హయ్యెస్ట్ ఇదే, 21 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూషన్కి. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా 15 కోట్లు గ్రాస్ షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో. అంటే 30 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో ఇక్కడ తెలుగు వరకు సినిమా ఫ్లాపే కమర్షియల్గా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 11 కోట్ల కొంటే 5 రోజుల్లో 11 కోట్లు వెనక్కి వచ్చేసాయి. సో కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ఈ మంగళవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే కర్ణాటక వరకు. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 6 కోట్లు షేర్ వచ్చింది, 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 10 కోట్లు కేరళలో రావాలి, అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. సో కేరళలో కూడా కష్టమే, అక్కడ కూడా కమర్షియల్గా ఫ్లాపే. కేరళలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫ్లాపే కమర్షియల్గా. ఇక హిందీకి ఈ సినిమాని 7 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 7 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది హిందీ వరకు. సో హిందీలో కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయింది, తెలుగులో కేరళలో నష్టాలు తప్పదు, తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ ఓవర్సీస్కి 55 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ ఎక్సలెంట్గా 65 కోట్ల షేర్ వచ్చింది. అంటే 62 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో సూపర్ హిట్ అయింది ఈ సినిమా ఆల్రెడీ. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే 5 రోజుల్లో 148 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే 80% రికవరీ అయిపోయింది. మరో 37 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ 70 నుంచి 75 కోట్లు గ్రాస్ రావాలి. సో ఇప్పుడు వర్కింగ్ డే ఈ మంగళవారం ఒక 10 కోట్ల గ్రాస్ వస్తుంది, బుధవారం కూడా 10 కోట్ల గ్రాస్ వస్తుంది. ఇక మిగతా 50 కోట్లు 2వ వీకెండ్లో వచ్చేస్తాయి. సో సినిమా ఓవరాల్గా 400 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేస్తుంది, 185 కోట్ల షేర్ మార్క్ దాడుతుంది, 200 షేర్ వరకు వెళ్తుంది. 10 నుంచి 15 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయితే అవుతుంది, సూపర్ హిట్ అయితే అవుతుంది. కానీ ఏరియా వైజ్ చూసుకుంటే తెలుగులో కేరళలో సినిమాకు నష్టాలు తప్పవు. అది మన తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 304 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 148 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే ఇంకా 37 కోట్ల షేర్ రావాలి, అంటే 75 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు, అందులో 200 కోట్లు విజయ్ రెమ్యునరేషనే. ఓకే, బాయ్.